విషయాన్ని తెలుసుకుని తరించేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి అవకాశాన్ని మనం సద్విపరచుకోగలిగినప్పుడు మన యొక్క జన్మ యౌగికమైనటువంటి జన్మగా అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితిని, అంటే తనలో ఉండేటువంటి జీవుడు జ్ఞానము చేత బ్రహ్మస్వరూపి అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఇది తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అని చెప్పి వేద వాంగ్మయంలో చెప్పబడినటువంటి విషయం. అంటే తత్వము చేత ఆత్మ పరిపక్వత చెంది పరిపూర్ణత్వం చెంది అది జ్ఞానము చేత బ్రహ్మస్వరూపంగా తెలియబడి ఆ జ్ఞానము చేత బ్రహ్మస్వరూపిగా తెలియబడినటువంటి విషయం తనలో ఉండేటువంటి జీవుడు ఆ యొక్క బ్రహ్మస్వరూపిగా ఉన్నాడు అనేటువంటి విషయం, అది నేను అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి యోగికమైనటువంటి శక్తిగా ఉన్నాడు తనలో ఉండేటువంటి జీవుడు, ఆయనే బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయం, అదే అహం బ్రహ్మస్మి అనేటువంటి విధానంగా ఆ వేదాంతం యొక్క విధానంలో తెలియబడుతుంది. మరి ప్రతి ఒక్కరిలో కూడా ఆ యొక్క యోగికమైనటువంటి బ్రహ్మస్వరూపం ఉన్నప్పుడు మనకు తెలియబడకపోవడానికి కారణం ఏది అని మనం విశ్లేషించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలే మనకు భ్రాంతిమయమైనటువంటి శక్తిని ఆపాదింపజేసి మాయలో పరవేస్తున్నాయి. ఆ మాయనే వివిధ మతాల్లో సైతాను, భ్రాంతి, జడత్వము అనేటువంటి విషయాలుగా వివరణ ఇచ్చుకోవడం జరుగుతుంది. మంచిది. ఆ భ్రాంతిమయమైనటువంటి ఆ మాయా సైతాను అనేటువంటి విషయాన్ని కారణభూతమైనటువంటి వారు ఎవరు అన్నప్పుడు మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు. ఆ అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు అనేటువంటి 6 ఆ యొక్క అంతర్లీనమైనటువంటి జీవుని యందు నిండి ఉన్నటువంటి జన్మ మొదలుకొని చివరి శ్వాస వరకు వారు మనలో నిండి ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తులు. అయితే ఈ శక్తులు ఏం చేస్తున్నాయి అన్నప్పుడు ఈ యొక్క తనలో ఉండేటువంటి జీవుణ్ణి ఉద్రేకింపజేస్తున్నాయి. దేని చేత ఉద్రేకింపజేస్తున్నాయి? భౌతికంగా ఉండేటువంటి ఆశాజన్యకమైనటువంటి భ్రాంతి విషయాల చేత ఆశలు కల్పించి ఆ యొక్క అరిషడ్వర్గాలు తనలో ఉండేటువంటి ఆ జీవుడి యొక్క అంతర్లీనమైనటువంటి ఆ అరిషడ్వర్గాల్ని ఉద్రేకింపజేస్తున్నాయి. ఆ ఉద్రేకింపజేయడం వల్ల కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాల చేత ఉద్రేకింపబడినటువంటి ఆ యొక్క జీవుడు తన యొక్క జన్మ ఆ యొక్క ఊర్ధ్వస్థానానికి వెళ్ళి ప్రయాణం చేసి ఆ యొక్క ఉత్కృష్టమైనటువంటి జన్మగా పరిణితి చెందవలసినటువంటి విషయాన్ని అవరోధాన్ని కలిగించడం చేత అవి అధోపాతాళానికి పోతుంది ఆ జన్మ. అంచేత ఉత్కృష్టమైనటువంటి జన్మగా పరిణితి చెందవలసినటువంటి జన్మ మానవ జన్మ అది అధోస్థాయిగా ప్రయాణం చేసి ఆ అరిషడ్వర్గాల చేత అది జడజన్మలకు పోయి తిరిగి ఆ యొక్క జన్మ ముక్తిగా మళ్ళీ ఆ మానవ జన్మగా ఎత్తి పునరావృతం కావాలి అన్నట్లయితే అనేక వేల సంవత్సరాలు మార్పు చెందితే కానీ తిరిగి ఆ జన్మ మళ్ళీ మానవ జన్మగా ఏర్పడటం లేదు. కపిల మహర్షి 20,000 సంవత్సరాలు ఆ యొక్క జడజన్మల నుండి మానవ జన్మ రావడానికి 20,000 సంవత్సరాలు పడుతుందన్నట్టుగా ఆయన యొక్క గ్రంథంలో తెలియచేయడం జరిగింది. మరి అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క మానవ జన్మను సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానము ఆ యొక్క ముముక్షత్వాన్ని మానవ జన్మకు ప్రసాదిస్తుంది. అంటే ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానం ఎక్కడ లభ్యం కాబడుతుంది, ఏ విధంగా ప్రసాదింపబడుతుంది అనేటువంటి అన్వేషణలో మనం పొంది ఆ యొక్క సద్గురు యొక్క సన్నిధానానికి మనం చేరినప్పుడు తెలిసిన సద్గురు తన తేజము తన శిష్యుని వైపు పెట్టి నిర్మలిన వికాస రూపమున మాయను చేసి చీకటిని తొలగద్రోసి ఆత్మ తనతో చనుదేరగా 3 లోకములు వలగని దేహ బంధములు వాయు ముముక్షుని చేయు నంతయున్. అంటే తెలిసినటువంటి ఆ సద్గురు తన యొక్క తేజస్సుని, అంటే ఏదైతే తన యొక్క సద్గురువుగా తాను గ్రహించి ఆయన ఆశ్రయించి ఆయన యొక్క తాత్విక జ్ఞాన యోగికమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తారో ఆ తెలిసిన ఆ యొక్క స్వరూపానికి ఆ యొక్క మానవ జన్మకు ఆయన తెలిసినటువంటి సద్గురువుగా తెలియబడుతున్నారు. ఆ తెలిసినటువంటి సద్గురు ఏం చేస్తున్నారు? తనను ఆశ్రయించినటువంటి తన యొక్క భక్తులకు తన యొక్క శిష్యునకు ఆ యొక్క తనలో ఉండేటువంటి అమోఘమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీర్వాదరూపమైనటువంటి మహోన్నతమైనటువంటి రసస్వరూపమైనటువంటి తేజస్సుని ఆ యొక్క భక్తుని వైపు ఆ శిష్యుని వైపు ప్రసరింపజేస్తున్నారు. ఆ ప్రసరింప చేయడం చేత వారిలో ఉండేటువంటి ఆ యొక్క శిష్యుల్లో ఉండేటువంటి ఆ భక్తుల్లో ఉండేటువంటి ఆ యొక్క మాయా భ్రాంతి
దేహము యందు నిండి ఉండేటువంటి అరిషడ్ వర్గాల యొక్క ఉద్రేకాలను స్థాయిపరుస్తూ అతనిలో ఉండేటువంటి చీకటిని తగ్గించి జ్ఞానమయమైనటువంటి స్వరూపంగా మార్చి జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుగా వారిలో పయనింపచేసి ఆ రసస్వరూపమైనటువంటి శక్తిని ఆ సద్గురుమూర్తి నుండి ప్రసరింపజేసి ఆ యొక్క భక్తుల్లో ఆయనలో ఒక ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ శక్తిని ఆ యొక్క శిష్యుల్లో ప్రసాదించడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క దేహబంధాల్లో ఉండేటువంటి మాయను తెలుసుకోవడం చేత తన యొక్క జన్మ ఇది 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకొచ్చినటువంటి జన్మ యొక్క కారణభూతమైనటువంటి శక్తి అది ముక్తిని పొందడానికి వచ్చింది, ఆ ముక్తి అనేటువంటిది ప్రసాదింపబడింది అనేటువంటి విషయం ఆ యొక్క శిష్యునకు ఆ యొక్క భక్తునకు ఆ సమయంలో తెలియబడేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ముముక్షుని సేయునంతయున్ అంటే ముక్తిని పొంది తరింప చేసుకోగలిగేటటువంటి స్థితిగా తన సద్గురుమూర్తి తనకు తన యొక్క అనుభవంలో తన యొక్క ఆత్మకు తనకు నిరూపణ కాబడుతున్నారు అనేటువంటి విధానం తెలియడం చేత అదిలో యౌకికమైనటువంటి ఆనందం తన్మయత్వం ఏర్పడుతుంది. ఆ యౌకికమైనటువంటి ఆనందం తన్మయత్వంలో తన యొక్క రూపం అంటే తన ఏదైతే రూపంగా మానవ రూపంగా దృష్టికి తెలియబడుతున్నాడో ఆయా స్వరూపమైనటువంటి ప్రతిబింబ రూపమైనటువంటి రూపం ఆ యొక్క స్వామి యొక్క రూపంగా పరిణామం చెంది ఆ తేజస్వరూపంగా మారిపోయేటువంటి స్థితి పొందే సమయంలో వచ్చేటువంటి ఆనందం అది తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి పొంది తరింప చేసుకునేటువంటి భక్తులకు ముక్తి అనేటువంటిది ప్రసాదింపబడింది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థాయి మన యొక్క పీఠంలో తాత్విక మార్గంలో అనుభవ రూపంలో ప్రయాణం చేసేటువంటి స్థితి మనకు అనుభవంలో మనకు తెలియబడుతుంది. అదే మన యొక్క వేదవాంగంలో కూడా మొట్టమొదటి మెట్టు తత్వమసి అని చెప్తున్నారు. అంటే తత్వం అసి అది నీవు అయితివి, ఏది నీవు అయితివి అని ప్రశ్నించుకుంటేనే ఆ తత్వం అనేటువంటి మార్గంలో ప్రయాణం చేసేటువంటి అవకాశం తనకు ప్రసాదింపబడుతుంది, అర్హత పొందగలుగుతున్నాడు. అప్పుడు ఆ అర్హత పొందినటువంటి వాడు ఏ రూపంగా ఆ యొక్క ప్రయాణం సాగించాలి అనేటువంటి బాటను అన్వేషిస్తూ ప్రయాణం చేసినట్లయితే శరీరం ఆవలి నుండి మనస్సు, ఆ మనస్సు నుండి ఆవలిగా ఉండేటువంటి ఆత్మలో ప్రయాణం చేసినప్పుడు అయమాత్మ అది ఆత్మస్వరూపంగా ఉండేటువంటి ప్రయాణము, ఆధ్యాత్మిక యౌగికమైనటువంటి తత్వరూపమైనటువంటి ప్రయాణము అనేటువంటి స్థాయికి రాగలుగుతుంది. ఆ స్థాయికి మించి ముందుకు ప్రయాణం చేసినప్పుడు తనలో ఆ ఉండేటువంటి జీవుడు బ్రహ్మస్వరూపిగా ఉండేటువంటి జ్ఞాని స్వరూపిగా ఉండేటువంటి బ్రహ్మ అనేటువంటి విషయం తెలియబడుతుంది. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ స్థాయికి మించి తాత్విక మార్గంలో ప్రయాణం చేసినప్పుడు తన యొక్క అంత్యగమ్యం పరిణామం అది బ్రహ్మస్వరూపంగా ఉంది అనేటువంటి విషయం. అంటే ఈ తాత్విక మార్గంలో ప్రయాణం చేసినప్పుడే చివరి వరకు ఆ యొక్క ప్రయాణం సాగించినప్పుడే తనలో ఉండేటువంటి ఈశ్వరత్వం తనకు తెలియబడుతుంది. అంటే శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడు ఆవలి యొక్క రూపంగా ఉండేటువంటి బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోగలిగేటువంటి తరింప చేసుకునేటువంటి ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానమే ఆ యొక్క సద్గురు యొక్క కృప చేత, లక్ష్యం చేత, ఆశీర్వాదం చేత, ఆ రసస్వరూపమైనటువంటి శక్తి చేత ఆ యొక్క సాధకుల్లో, ఆ యొక్క భక్తుల్లో, ఆ యొక్క శిష్యుల్లో ఆ యొక్క మహోన్నతమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తిని ప్రసాదించి ముక్తిని తరింపజేసేటువంటి మహోన్నతమైనటువంటి తాత్విక యౌగికమైనటువంటి మార్గము. ఆ తాత్విక యౌగికమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి అన్నట్లయితే మనకు భ్రాంతి, ఆశ, మాయ, జడత్వము, అరిషడ్ వర్గాలు అనేటువంటివి ఇవి అనేక రూపాలుగా మనకి అవరోధాన్ని కలిగిస్తూ, ఆటంకాన్ని కలిగిస్తూ మన ప్రయాణం ముందుకు సాగకుండా అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తుంటాయి. అంటే ఆ సమస్యలు సృష్టించినప్పుడు ఆ సమస్యల చుట్టే మనం తిరుగుతాం తప్ప మనకు దానికి మించి ముందుకు ప్రయాణం సాగిద్దాం. అది సాగించినట్లయితే ఆ ఆవలి ఏ రూపంగా ఉంది, అటుపక్క ఏ రూపమైనటువంటి శక్తి పొంది ఉంది అనేటువంటి విషయం మనని మరిపింపజేస్తుంటుంది ఈ భ్రాంతి, ఈ అరిషడ్ వర్గాల రూపంలో. ఎందువల్ల ఆ సమస్యల చుట్టే మన యొక్క మనస్సు కేంద్రీకరింపబడుతుంది. ఆ దానికి మించి ముందుకు సాగకుండా మనకి అవరోధం కలిగించడం చేత మన మనసు ఈ ఉన్నటువంటి తాపత్రయం చుట్టూ, అరిషడ్ వర్గాల చుట్టూ తిరగడం చేత మనం అక్కడి వరకే మన యొక్క ప్రయాణం ఆగిపోతుంది. అంటే దాన్ని మించి ప్రయాణం చెయ్యాలి, దాన్ని అధిగమించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం మనలో ఉన్నట్లయితే అప్పుడు మన ప్రయాణానికి తాత్వికమైనటువంటి యోగికమైనటువంటి మార్గంలో ఉండేటువంటి ప్రయాణం ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది.
కానీ మన మనసు ఏం చేస్తుంటే వెనక్కి లాగుతుంటుంది. ఎప్పుడూ కూడా ఆ సమస్య చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆ భ్రాంతి చుట్టూ ఆశాజనకమైన విషయం వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తుంటుంది భ్రాంతి ఎప్పుడూ కూడా. అంచేత మనం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అంచేత 2 శక్తులు ఉంటాయి. ఒకటి ముందుకు పోనిచ్చే శక్తి, రెండోది వెనక్కి లాగేటువంటి శక్తి. అంటే జ్ఞానం అజ్ఞానముల మధ్య గ్రాలు నన్ను, జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఉన్నాను, నన్ను రక్షించు స్వామి అని చెప్పి మనం ప్రార్థనలో చదువుతున్నాం. అంటే అజ్ఞానం అనేటువంటిది భ్రాంతి, జ్ఞానం అనేటువంటిది ఈశ్వర రసస్వరూపం అనేటువంటి శక్తి. అంటే జ్ఞానస్వరూపమైనటువంటి వైపు ప్రయాణం చేయించేటువంటి శక్తిని ప్రసాదించు స్వామి అని చెప్పి మనం ప్రార్థనలో మనం వేడుకుంటున్నాం. అంటే అజ్ఞానం అనేటువంటి అరిషడ్ వర్గాల నుండి నన్ను రక్షించి జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి వైపు పయనింపచేసి నీలో ఉండేటువంటి ఈశ్వర రసస్వరూపమైనటువంటి శక్తిని నాలో ఉండేటువంటి ఈ జీవస్వరూపంలో నింపి ఆ యొక్క మౌనతైనటువంటి ముక్తిని ప్రసాదించు స్వామి అని చెప్పి మనం ప్రార్థనలో మనం వేడుకుంటున్నాం. అంచేత మనం ఆ అరిషడ్ వర్గాలను అధిగమించి ప్రయాణం చేయాలనేటువంటి సంకల్పం ఉన్నట్లయితే మనం ఆ స్థాయికి పొంది తరించేటువంటి అవకాశం ఉంది. కానీ మన యొక్క మనసు ఎప్పుడూ కూడా ఈ అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి విధానం వైపే తిరుగుతుంది. వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం మనం స్వామి ప్రసాదించినటువంటి తాత్విక యోగికమైనటువంటి జ్ఞానం వైపు మనం శాశ్వతమైనటువంటి దృష్టి కలిగించి పొందినట్లయితే మనం ఎప్పుడూ కూడా ఆ యొక్క సంకల్పం నెరవేరేటువంటి అవకాశం ఉంది. కేవలం తాత్కాలికమైనటువంటి ఆశాజన్యకమైనటువంటి విషయాలతో మనం వచ్చి మనం ఆ యొక్క ఆశీర్వాదం పొంది మనం వెళ్ళిపోతున్నట్లయితే అది తాత్కాలికమైనటువంటి స్వరూపంగానే మన ప్రయాణం సాగుతుంది తప్ప అది అరిషడ్ వర్గాల యొక్క రూపంలోనే పరిధిలో ఉండి మాత్రమే మనం ప్రయాణం చేయగలుగుతున్నాం తప్ప అంతకు మించి దాటి ఏముంది అక్కడ అనేటువంటి విషయం అన్వేషణ చేసినటువంటి వారికే అక్కడ ఉన్నటువంటి ప్రసాదం ఏది అన్నది ఆ వారికి తెలుసుకుని తరించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆ ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారికే ఆ మహాప్రసాదం వారికి లభిస్తుంది. యద్భావం తద్భవతి. ఎవరైతే సంకల్పంతో ఆ స్థాయికి వెళ్ళి ఆ గమ్యాన్ని చేరి ఆ ప్రసాదం పొందాలి, అహం బ్రహ్మస్మి అనేటువంటి ప్రసాదాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారికే ఆ ప్రసాదం లభించేటువంటి అవకాశం ఉంది. ఆ మధ్యలో ఉండేటువంటి అవరోధం, ఆటంకం, ఆశ, ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా ఆ యొక్క స్వరూపాన్ని చుట్టుముట్టి అవి ఆ పై స్థాయికి వెళ్లకుండా నివారిస్తుంటాయి. అంటే వాటి యొక్క నివారణోపాయం ఏది అన్నప్పుడు సద్గురుమూర్తి ప్రసాదించినటువంటి తాత్విక యోగికమైనటువంటి జ్ఞానము చేత కూడినటువంటి సంకల్పం ఆ గమ్యాన్ని చేరినట్లయితే ఆ యొక్క ఆవలి రూపంలో ఉండేటువంటి ఆ బ్రహ్మస్వరూపము అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయం తెలుసుకుని తరించేటువంటి అవకాశం ఉంది. అంచేత మనలో అరిషడ్ వర్గాలు మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని తెలియబడకుండా మనని మాయలో కప్పి, భ్రాంతిలో కప్పి, మా సైతానుగా ఆవహించి మనని అనేక రకాలుగా మనని ఆ యొక్క గమ్యానికి చేరకుండా అవరోధాన్ని కలిగించడం చేత మన యొక్క ప్రయాణం ముందుకు సాగలేకపోతుంది. అంటే ఆ ప్రయాణం ముందుకు సాగాలి అన్నట్లయితే మనకు ఆ ప్రయాణాన్ని చూపెట్టి ఆ పయనింపజేసేటువంటి శక్తి, సామర్థ్యత కలిగినటువంటి సద్గురువు యొక్క సహాయము అవసరము. అంటే సద్గురువు యొక్క సహాయం చేత, సహకారం చేత, ఆయన యొక్క లక్ష్యం చేత, ఆయన యొక్క ఆశీస్సు చేత ఆయన ఆ యొక్క మహోన్నతమైనటువంటి గమ్యాన్ని మనం చేరేటువంటి అవకాశం మనకి ప్రసాదింపబడుతుంది. అందుగురించి సద్గురు యొక్క సన్నిధానానికి చేరినట్లయితే తెలిసిన సద్గురువు తన తేజము తన శిష్యుని వైపు పెట్టి అనేటువంటి విధానంగా మన యొక్క ప్రయాణం చేసినప్పుడు ఆ తెలిసినటువంటి సద్గురు మనలో ఆ ఈశ్వరత్వాన్ని మనకు ప్రసాదిస్తారు. ఆ ఈశ్వరత్వాన్ని పొంది తరింప చేసుకునేటువంటి మహోన్నతమైనటువంటి యోగ్యమైనటువంటి ఈ యొక్క మానవ జన్మను ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా ముముక్షత్వాన్ని పొంది తరింప చేసుకునేటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకుని తరింప చేసుకోవాల్సిందిగా సభా సభ్యులకు నా యొక్క మనవి.